నమో గురుభ్యః. మనము మన వ్యాసుల వారు, గురువుగారు మనకిచ్చిన భాగవతంలో 5వ స్కందంలో ఉన్నాం. ఇప్పుడు 16 అధ్యాయం మొదలుపెట్టుకోవాల్సి ఉంది. మనకింతవరకు ఏం జరిగిందంటే, మళ్ళీ కొంత ఈ వంశము, మన మనువు వంశము చూపిస్తూ వచ్చారు. కొన్ని తరాలు అందులోని పేర్లు చెప్తూ వచ్చారు. ఇంకా అదక్కడికి ఆపి, మళ్ళీ ఇక్కడ లోకాలు చెప్తారు. మనకు సర్గ, విసర్గ నడుస్తూ ఉంటుంది. కొన్నేమో జీవ వృద్ధి చూపిస్తూ ఉంటారు. జీవులుగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఎట్లా ఈ ప్రపంచంగా వ్యాపించింది అని చూపిస్తారు. వెంటనే మళ్ళీ భూమి ఆకాశాలుగా, నీళ్లు, నిప్పు వాటిగా ఈ జగత్తెట్లా వ్యాపించింది అని చూపిస్తారు. జీవ జగత్తులు 2 ఎట్లా వ్యాపిస్తూ ఉన్నాయని చూపించాలి గాబట్టి, ప్రతి స్కందంలో ఈ జీవ జగత్తుల వ్యాప్తి సర్గ, విసర్గ చూపిస్తూ ఉంటారు. పైన జీవ వ్యాప్తి చూపించారు. మనువుగా ఉండి మనువు దగ్గర నుంచి ప్రియవ్రతుడు, ప్రియవ్రతుడి దగ్గర నుంచి ఎవరెవరు వస్తూ ఉన్నారు అని వీరజుడి వరకు, వీరజుడికి మళ్ళీ ఒక 101 బిడ్డల వరకు చెప్పారు. ఆ జీవ సృష్టి అయిపోయినాక ఇక్కడ జగత్ గురించి విచారణ ఉన్నది, మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అయితే నిజంగా ఉన్నాయా అంటే అక్కడ జీవుడు లేదు, ఇక్కడ జగత్తు లేదు. 2 నేనే. అన్నీ నేనే. 2 గాదు, మొత్తం అన్నీ నేనే. కానీ ఎంతవరకైతే నేను వేరు, నేను నాకు వేరు అని అనుకుంటానో, ఇంకా అప్పుడే జీవభావం ఒకటి బయలుదేరుతుంది. అందుకని జగత్ రావలసి ఉంటుంది. నేను నాకు వేరుగా ఉన్నాను అని ఉదరమంతరం చేసినా సరే, వెంటనే ఈ జీవభావం ఉండడం చేత జగత్ రావలసి ఉంటుంది. కాబట్టి పైన జీవం చెప్పారు, ఇక్కడ జగత్తు చెప్తూ ఉన్నారు, చూద్దాం. నిజంగా ఉన్నాయని గాదు, అనువాదం చేస్తున్నారంతే. ఇవన్నీ మళ్ళీ అపవాదం చేసి నిజంగా లేవు అని చెప్తూ వస్తారు మళ్ళీ. కాబట్టి ఇక్కడ చెప్పినవన్నీ పట్టుకొని కూర్చోరాదు మనము. ఉన్నాయి, ఉన్నాయని. కలలో నడిచినట్టుగా, కల నశించినట్టుగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, నశిస్తూ ఉంటాయి. కానీ నిజంగా గాదు. కలలోని పదార్థాలు ఎంత మాత్రము అనర్థాలని మనకెట్లా తెలుస్తుందో, అట్లానే ఇక్కడ కూడా. అయితే ఈ జగత్తున్నది, ఆ జీవుడున్నాడని అనిపిస్తూ ఉన్నంత వరకు నువ్వు అనుకుంటున్నావు గదా అని దాన్ని అనువాదం చేసి చూపిస్తూ ఉంటారు మన గురువులు. చూద్దాము. రాజుగారు ఏమంటున్నారు మన పరీక్షిత్ గారు అంటే, మన శుకుల వారితో, గురువు గారితో, "ఉక్తః త్వయా భూమండల ఆయామ విశేషః యావత్ ఆదిత్యః తపతి యత్ర చాసౌ జ్యోతిషాంగణైః చంద్రమాః వా సహ దృశ్యతే." గురువుగారండి మరేనండి, "త్వయా మీ చేత ఉక్తః" ఇదంతా చెప్పబడ్డదండి. మీరు ఇంతకు ముందు ఈ భూమండలము ఎంత ఆయామము, దాని పొడుగెంత, దాని వెడల్పెంత అవన్నీ విశేషంగా వేరువేరుగా చెప్పారండి. అట్లానే ఆదిత్యుడు ఎంతవరకు తపిస్తూ ఉంటాడో, ఆదిత్యుడు ప్రకాశిస్తూ ఉండగా ఆయన ప్రకాశము ఎంత దూరం వ్యాపిస్తుందో, ఎక్కడైతే ఈ జ్యోతిర్గణాలకు ప్రభువై ఉన్న చంద్రుడు తెలుస్తూ ఉంటాడో, అంతవరకు ఉన్న ఈ భూమండలం యొక్క వ్యాప్తిని మీరు చెప్పారండి. అదంతా ఉక్తః చెప్పబడ్డది. తత్రాపి ప్రియవ్రత రథచరణ పరిఘాతైః సప్తభిః సప్త సింధవః ఉపక్లప్తాః యతః ఎతస్యాః సప్తద్వీప విశేష వికల్పః త్వయా భగవన్ ఖలు సూచితః ఏతద్యేవ అఖిలం అహం మానతః లక్షణతః చ సర్వం విజిజ్ఞాసామి. నాకు ఇంక ఒక జిజ్ఞాస కలిగిందండి, తెలుసుకోవాలన్న కోరిక. జ్ఞాతుమిచ్చా, ఈ విషయము, ఈ విజ్ఞానం గావాలి. విజ్ఞాతుమిచ్చా విజిజ్ఞాస. ఈ విజ్ఞానం గావాలి అని నాకు ఒక కోరిక కలిగిందండి గురువుగారు. మీరు భూమండలం గురించి ఇంతకుముందు చెప్పారు. అప్పుడు చెప్తున్నప్పుడు ఏం చెప్పారు? ప్రియవ్రతుడున్నాడు గదా! ఈ ప్రియవ్రతుడు రథాన్ని ఎక్కి ఒకానొక సమయంలో ఆయన చూసుకున్నాడు మన ప్రియవ్రతుడు ఎంత ఉద్ధతితో ఉన్నాడంటే, మన మనువు గారి పుత్రుడు, ఆకాశంలో సూర్యుడు ఉన్నంత వరకు భూమి మీద ఒకవైపు ప్రకాశం ఉంటుంది, అవతల వైపు చీకట్లే ఉంటూ ఉన్నాయి. ఎందుకట్లా? మొత్తం అంతా గూడా ప్రకాశం కావాలి అని ఆయన నిర్ణయించుకుని,
ఆకాశంలోని సూర్యుడికి సమానమైన ప్రకాశంతో ఉన్న రథాన్ని, బంగారుమయమైన రథాన్ని ఎక్కే ఆయన ఆ భూమి చుట్టూ తిరుగుతూ ఉంటే భూమిలో ఎక్కడ ఇంకా చీకట్లన్నవి లేకుండా పూర్తిగా నశించాయి గదా! ఆ సమయంలో ఆయన రథాన్ని ఎక్కి దాన్ని నడిపిస్తూ ఉంటే దాని చక్రాల కింద భూమెంతా గాట్లు పడి ఇంక దాంట్లో 7 సముద్రాలు, సప్తభిః సింధవః ఇంకా అట్లానే సప్త ద్వీపాః మొత్తం అన్నీ గూడా ఉపక్లప్తాః కల్పించబడ్డాయి కదా! ఆయన రథ చక్రాలు పడి ఆ ఘాట్ల వల్ల 7 సముద్రాలు తయారయ్యాయి. ఆ 7 సముద్రాల మధ్యలో ఉన్న ప్రాంతమంతా, భూప్రాంతమంతా 7 ద్వీపాలుగా విడిపోయింది గదా! వికల్పమైపోయింది. ఈ విశేషాలన్నీ గూడా త్వయా మీ చేత ఓ భగవన్ గురువుగారండి కలుమరి సూచితః సూచనప్రాయంగా చెప్పారండి మీరు. లోతుగా చెప్పలేదు. కేవలం సూచనప్రాయంగా జెప్పారు. కాబట్టి ఏతదేవ ఇంకా అదేనండి మళ్ళీ అఖిలం మొత్తము అహం నేను. ఆ సప్త ద్వీపాలేవి, సప్త సాగరాలేవి అని పేర్లు జెప్పారు కేవలం. ఇంగూరుకున్నారు. ఇప్పుడు వాటిని మానతము కొలమానాలతో సహా, లక్షణతః వాటి లక్షణాలతో సహా, వాటి కొలమానము, వాటి పొడుగెంత, వెడల్పెంత, లోతెంత మొదలైన వాటితో పాటు, పరిమాణాలెంత అని ఆ మానము, ఆ కొలతలు కాగానే మళ్ళీ వాటి లక్షణాలు, వాటితో సహా సర్వము తెలుసుకోవాలని కోరుకుంటున్నానండి. మళ్ళీ చెప్తారా గురుగారు అని అడిగాడు. ఎందుకు? ఎందుకురా నీకు? ఎందుకు ఈ భూమి ఇంతుంది, ఆ సముద్రం అంతుంది, ఆ దాని ఎత్తంత, దీని వెడల్పింత అని తెలుసుకుంటే నీకేమి లాభము అని అడుగుతారో ఏమో గురువుగారు నేనే చెప్తాను పట్టండి. భగవతః గుణమయే స్థూలరూపే ఆవేశితం మనః హి అగుణేపి సూక్ష్మతమే ఆత్మజ్యోతిషి పరే బ్రహ్మణి భగవతి వాసుదేవాఖ్యే క్షమం ఆవేశితుం తత్ ఊహ ఏతత్ గురో అర్హసి అనువర్ణయితుం ఇతి. గురువుగారండి ఎందుకు అడుగుతున్నానంటే, మరెందుకిదంతా? ఊరికినే అనువాదం చేసి నువ్వు అట్లా అనుకుంటున్నావు గాబట్టి అని చెప్పి, తర్వాత ఇదంతా నిజంగా లేదు, ఇదంతా కలలాగానే అని అపవాదం చేస్తారు. ఉన్నదంతా నువ్వే అని చెప్తారు గదా! అటువంటప్పుడు ఈ అనువాదం చేసి చెప్తూ ఉన్నవన్నీ లేనివన్నీ ఎందుకండి చదువుకోవడం అని ఎవరైనా అడుగుతారో ఏమో గురువుగారు. నేనేమనుకుంటున్నానంటే, ఎందుకు మన గురువులు అట్లా చెప్తారని అనుకుంటూ ఉన్నాను అంటే, ఆ భగవంతుడు గుణమయమైన స్థూల రూపాన్ని గుణాలతో, త్రిగుణాలతో కూడి ఉన్న ఈ జగత్తుని స్థూలంగా కనిపిస్తున్న ఈ జగత్తులోనికి ఆవేశించి లోపలికి ప్రవేశించి ఉన్నాడు అన్న విషయాన్ని మనసు ఒకవేళ పట్టుకున్నది అంటే, ఆ భగవంతుడే ఈ బ్రహ్మాండమంతా అయి ఉన్నాడు అన్నది ఒకవేళ తెలుసుకున్నది అంటే, ఇంకా నిర్గుణమైన, అగుణమైన, సూక్ష్మతమమైన ఆత్మ జ్యోతి, పరంజ్యోతి, పరబ్రహ్మము, భగవంతుడు, వాసుదేవుడు అనేది చెప్పబడుతుందో, ఆ తత్వాన్ని ఆవేశితం దాన్ని గూడా ఆవేశించొచ్చు గదా! అందులోకి వెళ్ళిపోవచ్చు. బ్రహ్మాండంగా కనిపిస్తున్నదంతా గూడా భగవంతుడే. భగవంతుడే స్థూల రూపంగా ఉన్న ఈ బ్రహ్మాండంలోకి ఆవేశించాడని ఒకవేళ మనసు దాన్ని పట్టుకున్నదంటే, ఇంకా ఆ జగత్తు గాదు గానీ, జగత్తునంతా ఆవేశించి ఉన్న పరబ్రహ్మని పట్టుకోగలుగుతుంది గదా! దానికప్పుడు అటువంటి క్షమం అట్లా చేయడానికి దానికి అవకాశం ఉంటుంది. తత్ ఊహ అందుకనండి మరి గురువుగారు. ఏతత్ ఇదంతా అనువర్ణయితుం దాన్ని అనుసరించి వర్ణించండి. అనువాదం అందుకని చెయ్యండి. మీరెందుకు అనువాదం చేయమని నన్ను అడుగుతున్నానంటే, అవును మీరు అనువాదమే చేస్తున్నారు నాకు తెలుసు. ఈ జగత్తంతా కనిపిస్తుంది గదా! అస్థిభాతి అని ఉన్నది కనిపిస్తూ ఉన్నది అని అనిపిస్తూ ఉంది గదా! ఈ ఉన్నది కనిపిస్తూ ఉన్నది అని అనిపిస్తున్న జగత్తంతా నిజంగా లేదు అంటే కనిపిస్తుంది గదండీ! మరి నిజంగా ఉంది గదా! నా మనసు కదా అట్లా అనిపిస్తుంది గదా! అని అనిపిస్తుంది గుణుగారు. ఇప్పుడు మనసేమో ఈ జగత్తున్నది నాకు కనిపిస్తుంది అని అనుకుంటుంది గాబట్టి, దానికి జగత్తులాగా ఉండి, జగత్తులాగా కనిపిస్తూ ఉన్నది, ఉండడము అస్థి, కనిపిస్తూ ఉండడం భాతి, ఉండడం సత్, కనిపిస్తూ ఉండడం చిత్. ఈ సజ్జితాత్మకమైన పరబ్రహ్మమే జగత్ రూపంగా స్థూలంగా కనిపిస్తున్నట్టుగా ఉన్నది కానీ వేరుగా లేదు.
అదే ఉన్నది. ఉన్నది ఒక్కటే. అదే ఉన్నది. అదే ఇట్లా కనిపిస్తూ ఉన్నది. అని ఒకవేళ నేను నా మనసులో ఈ విషయాన్ని అవతారం చేశాననుకోండి, దింపాననుకోండి, ఇంక దాంతో ఏమవుతుంది? జగత్తుని చూడదు గదా! నా మనసు. అదేం చూస్తుంది? పరబ్రహ్మాన్నే చూస్తుంది. ఆ విధంగా సగుణమైన, స్థూలమైన జగత్తులో ఉన్నదంతా గూడా మొత్తం పరబ్రహ్మమే అని తెలుసుకుంటే, నిర్గుణమైన పరబ్రహ్మాన్ని పట్టుకోవచ్చండి. అనువాదం ఒకవేళ పట్టుకున్నా గూడా, అపవాదం జేసేలోగా అనువాదాన్ని కనీసం ఇట్లా పట్టుకొని రెడీగా ఉంటే, గురువులు దాన్ని అపవాదం చేయొచ్చు కదా! వాళ్ళు అనువాదం చేసి చూపిస్తూ ఉన్న సమయంలో వాళ్ళు ఏమి అనువదించి చెప్తున్నారో దాన్ని నేను గట్టిగా పట్టుకుంటే, వెంటనే గురువులు ఎప్పుడైతే అపవాదం చేస్తారో అప్పుడు నేను దాన్ని కరెక్ట్‌గా అర్థం జేసుకోవచ్చు. అసలు నేను దాన్ని సరిగ్గా పట్టుకోలేదనుకోండి అనువాదం చేస్తున్నప్పుడు, అప్పుడింక అపవాదం చేస్తే గూడా నాకర్థం గాదు గదా! నేనింక వేరేదేదో పట్టుకుంటాను. అందుకని మనసుకి బాగా అర్థమయ్యేట్టు, ఆ మనసులో దిగబడేట్టు, అవతరించేట్టు ఈ అవతారాన్ని నాకు మొత్తం సరిగ్గా అర్థమయ్యే విధంగా వర్ణించి చెప్పడం, అనువర్ణనం అంటే అనువదించి చెప్పడం అర్హసి తగి ఉన్నదండి. కాబట్టి చెప్తారా గురువుగారు అని ఆయన చెప్పాడు. ఎంత చక్కటి మాట చెప్పాడో మన పరీక్షిత్. అందుకే మనకు ఆయన మార్గ నిర్దేశకుడయ్యాడు. దారి చూపిస్తున్నాడు మన పరీక్షిత్ మనకు. పరీక్షగా అన్నింటిని ఈక్షణం చేసి ఎట్లా చూడాలి, తరచి తరచి ఎట్లా విచారణ చెయ్యాలి, ఎట్లా తరచి తరచి చూడాలి అని ఆయన నేర్పిస్తున్నాడు మన పరీక్షిత్ మనకు. మన ఋషి శుకుల వారు వాచ చెప్తూ ఉన్నారు. నవై మహారాజా భగవతః మాయాగుణ విభూతేః కాష్టాం మనసా వాచా వా అధిగంతుం అలం విబుధాయుషా అపి పురుషః. తస్మాత్ ప్రాధాన్యేనైవ భూగోళక విశేషం నామరూపమాన లక్షణతః వ్యాఖ్యాస్యామః. నువ్వు మొత్తం చెప్పు, అఖిలం చెప్పు. ఇంక ఖిలం అంటే ఏది మిగిలించకుండా. నాఖిలం మొత్తం అంతా కంప్లీట్‌గా చెప్పన్నావు గానీ, అహోబత, హంత చెప్పడం కష్టం మహారాజా. ఓ పరీక్షిత్ నువ్వు ఎంత పరీక్షగా ఈక్షించి చూద్దామన్నా గూడా, భగవంతుడి యొక్క మాయాగుణ విభూతులను, విభూతి యోగంలో భగవంతుడే ఏకంగా చెప్పలేకపోయాడు. మొత్తం చెప్పు కృష్ణ నాకు. మొత్తం ఏది వదిలిపెట్టకుండా చెప్పంటే, చెప్పడం కష్టం అర్జున. అయ్యో! అడిగేవే నువ్వు. కానీ చెప్పడం కష్టం. మొత్తం చెప్పి ఉపయోగం లేదు. చెప్పడం కష్టం 2. ఆయన ఆ విభూతి యోగంలో విభూతులు చెప్పడం మొదలుపెడుతూ ఉన్న సమయంలో, అయ్యో! నువ్వు ఇంత ప్రశ్న అడిగావు. చెప్పమని అడిగావు. మొత్తం చెప్పడం కుదరదు. నా వల్ల గూడా కాదు. అందుకని కొన్ని చెప్తాను అని చెప్పి మొదలుపెట్టి చెప్పి, చివరి శ్లోకంలో తెలుసుకొని ఏం చేస్తావు అర్జున? ఇవన్నీ తెలుసుకొని నువ్వేం చేస్తావు? ఎందుకంటే ఇదంతా అనువాదమే. ఈ విభూతులన్నీ గూడా అనువాదమే. ఓన్లీ ఆ విభువు ఎవడున్నాడో వాడిని పట్టుకుంటే గాని కుదరదు అని ఆయన గూడా జెప్పారు. కాబట్టి ఏకంగా భగవంతుడే భగవద్గుణాలతో కూడిన ఈ విభూతులను చెప్పలేకపోతే, ఇంక నేనెంతటి వాడిని చెప్పడానికి కష్టం అసలది. ఇంపాసిబుల్ టాస్క్. ఆ టాస్క్ అసలు చేయడం, కంప్లీట్ చేయడం కుదరదు. మాయాగుణ విభూతేః కాష్టాం. మాయా గుణాలు ఇవన్నీ మాయ. నిజంగా ఉన్నాయనుకుంటామేంటి విభూతులు. గుణాల చేత మాయగా కల్పించబడ్డ ఈ విభూతుల యొక్క కాష్టము అంటే స్వరూపం, రూపము. ఈ జగత్తన్న రూపము. దాన్ని మనసా వచసావా మనసుతో ఊహించి, వాక్కులతో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి లేకపోతే అధిగంతుం నేను నా మనసులో బాగా భావించి, మాటలతో బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే గూడా, నువ్వు నా మాటల్ని పట్టుకొని నీ మనసులో అధిగంతుం తెలుసుకోవడానికి నా అలం వై కుదరనే కుదరదు. నేను మొత్తం అన్నీ కలిపి చెప్పలేను. నువ్వు మొత్తం పట్టుకోవడం కుదరదు. అది మాయ మారిపోతూ, మారిపోతూ ఉన్నదాన్ని నువ్వు ఎట్లా పట్టుకుంటావు కంప్లీట్‌గా? నీకొకవేళ నీకు నాకు ఇద్దరికనుకో. మనిద్దరికి ఏ మనిషికైనా సరే ఒక పురుషుడికి. వాడు విబుధాయుష్ అయి ఉన్నాడనుకో, దేవతలకున్నంత ఆయుష్ వాడికుంటే గూడా. కేవలం మనిషికి ఎంత ఆయుష్షు? అల్పాయుష్షు మనిషి. ఆ మనిషికి ఒకవేళ దేవతలకున్నంత సుదీర్ఘమైన చిరాయువు ఇస్తే గూడా, ఆ మొత్తం చిరంజీవి అయి ఉన్నవాడు, ఆ చిరాయువు అయి ఉన్నవాడు చిరకాలము కూర్చొనే
లెక్కపెడితే గూడా ఆ విభూతులన్నింటిని పట్టుకోవడము కుదరదు. తస్మాత్ కాబట్టి, ఓహో! నేను చెప్పేస్తానని బయలుదేరను. జరగనివన్నీ నేను చేస్తానని ఒప్పుకోను. కానీ నువ్వు అడిగావు గాబట్టి, కారణం చూపించావు. నువ్వు అనువాదం చెయ్యి గురువుగారు, నువ్వు అపవాదం చేసేసరికి నేను సిద్ధమవుతాను అని నువ్వు నిజంగా, న్యాయంగా, ధర్మంగా అడిగావు గాబట్టి, అడిగింది మాత్రం చేయడానికి సాధ్యమైన పని గాదు. అందుకని చెయ్యగలిగినంత జేస్తాను నేను. ఓకే. అది. మనిద్దరికీ ఒడంబడిక. ప్రాధాన్యేన ఇవ ప్రధానంగా కొన్ని ఈ భూగోళక విశేషాలను, వాటి నామాలు, వాటి రూపాలు, వాటి మానాలు, కొలమానాలు, కొలతలు, వాటి లక్షణాలు వీటన్నింటితో కలిపి కొన్నింటిని వ్యాఖ్యాస్యామః వ్యాఖ్యానం చేస్తాను అని చెప్తూ ఉన్నారు. ఇంకిక్కడి నుంచి ఉన్న వాటిని నేను గబగబా చెప్తాను. లోతుగా విచారణ చేసేదేమీ లేదు. ఆత్మతత్వం కాదు, అనాత్మ విషయం ఇది. అసలే ఇక్కడ చెప్తూ ఉన్న విషయము అపవాదం చేయడం కోసం అనువాదం చేస్తున్నారు. కాబట్టి నేను గబగబా చెప్తాను. కొన్ని అక్కడిక్కడ మిస్ అయినా పర్వాలేదు. అసలు ఇందులోనే కొన్ని మిస్ అయ్యాయి. గురువుగారే అంతంత మాత్రంగా చెప్పారు. నేను గూడా అంతంత మాత్రంగానే చెప్తాను. ఇవన్నీ నిజంగా ఉన్నాయి, ఉన్నాయని పట్టుకోవడానికి ప్రయత్నాలన్నీ చేశారు. నిజంగా లేవు. కాబట్టి పదండి బయలుదేరదాం. యః వా అయం ద్వీపః కువలయ కమల కోశాభ్యంతర కోశః నియుత యోజన విశాలః సమవర్తులః యథా పుష్కర పత్రం. అయం ద్వీపః ఇప్పుడు నువ్వున్న ఏ జంబూ ద్వీపం ఉన్నదో దాన్ని పట్టుకో ఫస్ట్. ఈ జంబూ ద్వీపం ఎక్కడుందనుకుంటున్నావు? ఈ కువలయ కమల కోశం ఉంది గదా! ఈ భూమి అన్న పద్మకోశము అందులో అభ్యంతరం లోపలున్నది. ఈ భూమి అన్న పద్మం ఉన్నదనుకో. దాంట్లోపలే ఈ నువ్విక్కడ గూర్చొని ఎక్కడ ఏ నదీ తీరములో కూర్చుని ప్రాయోపవేశం చేస్తూ ఉన్నావో దర్భలు పరుచుకుని పరీక్షిత్, ఎక్కడ నేను నీకు ఈ ఉపదేశం చేస్తున్నానో ఈ ద్వీపం పేరు జంబూ ద్వీపం అని జెప్పాను గదా! ఈ మనిద్దరం కూర్చున్న ఈ ప్లేస్ ఎక్కడుందనుకుంటున్నావు? ఇదంతా కలిపి మొత్తం బ్రహ్మాండం అంతా ఒక పద్మం అనుకో. అందులో ఉంది. ఒక చోట ఎక్కడో కార్నర్‌లో. ఓకే. ఈ జంబూ ద్వీపం ఇంతకీ ఎంత ఉన్నది? దాని మానం అడిగావు గాబట్టి మానం జెప్తాను పట్టు. దాని నామం, రూపం తెలుసు గదా నీకు? జంబూ ద్వీపం దాని నామం. దాని రూపం ఇదిగో ఈ భూమి. ఇప్పుడు దాని మానం చెప్తాను పట్టు. నియుత యోజన విశాలః అదొక 1,00,000 యోజనాల వైశాల్యం అనుకో. అది లక్షణాలు ఎట్లా ఉంటాయంటే చూడ్డానికి ఎట్లా ఉంటుందన్నావు గదా! సమవర్తుల ఆకారం అనుకో. గుండ్రంగా ఉంటుందనుకో. ఎట్లా అంటే పుష్కర పత్రంలాగా, పద్మపత్రంలాగా గుండ్రంగా ఉంటుందనుకో. యస్మిన్ నవవర్షాణి నవయోజన సహస్ర ఆయామాని అష్టభిః మర్యాదాగిరిభిః సువిభక్తాని భవంతి. ఓకే. ఇందులో 9 వర్షాలున్నాయి. కంట్రీస్. అవి ఒక్కొక్కటి 9,9,000 యోజనాల ఆయామము అంటే కొలమానంతో ఉన్నాయనుకో పొడుగు. వాటి చుట్టూ ఈ 9,000 యోజనాల విస్తీర్ణంతో ఉన్న 9 కంట్రీస్ వర్షాలేవున్నాయో భరతవర్షం మొదలైనవి, వాటి చుట్టూ ఒక 8 చక్కగా విభక్తం చేయబడ్డ మర్యాదగిరులు, హద్దులు, పర్వతాలు హద్దులుగా ఉన్నాయి. హిమాలయాస్ మొదలైనవి. येषां मध्ये इळावृतं नाम अभ्यन्तरवर्षं यस्य नाभ्याम् अवस्थितः सर्वतः सवर्णः कुलगिरिराजः मेरुद्वीप आयाम समुन्नाहः कर्णिकाभूतः कुवलयकमलस्य मूर्धनि 32,000 योजनविततः मूले 16,000 तावत् अंतर्भूम्यां प्रविष्टः. येषां मध्ये ఈ 9 వర్షాలు 9 కంట్రీస్ ఉన్నాయి గదా! జంబూద్వీపంలో ఉన్న 9 వర్షాల మధ్యలో ఇలావృతం అని ఒక పేరున్న వర్షం ఉన్నది మధ్యలో. ఇప్పుడు ఈ ఇలావృతం అన్న వర్షం ఏదున్నదో దానికి నాభ్యాం కరెక్ట్‌గా నడుమన అవస్థితమై ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతము సర్వతః మొత్తం అన్ని వైపులా
సవర్ణము బంగారం. ఆ పర్వతము సర్వతః సవర్ణము. మొత్తం అన్ని వైపుల నుంచి అది బంగారం. మొత్తం బంగారపు కొండ అది. ఆ బంగారపు కొండ రాజము, గిరిరాజం ఏదో ఉన్నదో, కులగిరి రాజం అది. కుల పర్వతం అది. దాని పేరు మేరు పర్వతం. ఇప్పుడు ఈ మేరు పర్వతం ఏదున్నదో, దాన్ని మధ్యలో కణికగా పెట్టుకుని, ఈ ద్వీపాలన్నీ గూడా ఆయామము, పొడుగు, ఉన్నాహము, ఎత్తుతో ఉంటాయి. వాటన్నింటికి ఇది కణికాభూతంగా ఉంటుంది. కువలయ కమలస్య మూర్ధని, ఇప్పుడు ఈ భూమి అన్న పద్మం ఉన్నది గదా! దాని పైన 32 సహస్ర యోజన వితతః మన ఈ మేరు పర్వతము ఒక 32,000 యోజనాలతో వ్యాపించి ఉంటుంది. దాని మూలమేమో ఒక 16,000, అంటే పైనుంచి దాని మూలం వరకు 16,000 యోజనాలు. ఇంకా అక్కడి నుంచి భూమి లోపల దిగబడిపోయి ఉన్నదది. భూమిలోకి ప్రవేశించి తావత్ అంతే అంతర్భూతం లోపలికెళ్ళుంది. ఇప్పుడు ఈ భూమి ఏతున్నదో, భూమికి మధ్యలో ఇళావృతం అని ఒక వర్షమున్నది. ఇళావృతానికి మధ్యలో నాభిలాగా మేరు పర్వతం ఉన్నది. ఈ మేరు పర్వతము 32,000 యోజనాల పొడవు. ఒక 16,000 యోజనాల పైన కనిపిస్తుంది భూమి పైన. ఒక 16,000 యోజనాలు భూమి లోపల ఉంటుంది. అది విషయం. నిజంగా ఇవన్నీ బంగారు కొండలు, వెండి కొండలు ఎక్కడెక్కడున్నాయని వెతుక్కుంటూ బయలుదేరారు. ఇవన్నీ నిజంగా బయట కనిపించవు. ఇక్కడ చెప్తున్నది పారోక్షేణ చెప్తారు మన వ్యాసుల వారు. ప్రత్యక్షంగా ఆది భౌతికంగా చూద్దామంటే కనపడవు. ఆధ్యాత్మికమైన విషయాలు. ఉత్తరేణ ఇళావృతం నీలః శ్వేతః శృంగవానితి త్రయః రమ్యక హిరణ్మయ కురూణాం వర్షాణాం మర్యాదాగిరయః ప్రాగ్ ఆయతాః ఉభయతః క్షారోదావధయః ద్విసహస్ర పృథవః ఏకైకశః పూర్వస్మాత్ ఉత్తరోత్తరः దశ అంశాధికాంశేన దైర్ఘ్యః ఏవ హ్రసంతి. ఉత్తరేణ ఇళావృతం ఉన్నది గదా! ఇళావృతానికి ఉత్తరం ఇంక దాని తర్వాత ఇంక దాని నెక్స్ట్ వచ్చేవేమి అంటే, నీలమన్న పర్వతం ఒకటి, శ్వేతమన్న పర్వతం ఒకటి, శృంగవాన్ అన్న పర్వతం ఒకటి, 3 పర్వతాలున్నాయి. ఈ 3 ఏం చేస్తాయంటే, ఈ మర్యాద గిరయః ఇవి హద్దుల్లాగా ఉంటాయి. సముద్రాలు ఒకవైపు భూములను విడదీసి హద్దులేర్పరిస్తే, పర్వతాలు ఒకవైపు వర్షాలను విడదీసి హద్దులేర్పరుస్తాయి. భూమి 2 విధాలుగా విడిపోయింది. సముద్రాలు ద్వీపాలుగా 7 ద్వీపాలుగా భూమిని విడదీస్తే, ఒక్కొక్క ద్వీపంలో మళ్ళీ కుల పర్వతాలు ఏం చేస్తాయంటే, ఆ ద్వీపంలో భూప్రాంతాన్ని వర్షాలుగా, కంట్రీస్‌గా డివైడ్ చేస్తుంది. కాబట్టి ఈ ఇళావృతం అన్న వర్షం ఏదున్నదో కంట్రీ, దానికి ఉత్తరం వైపుకి ఇంకా అటు లెక్కబెట్టుకుంటూ పోతే రమ్యకము, హిరణ్మయము, కురుణాం వర్షాణం, కురు వంశము, కురు వర్షము, హిరణ్మయ వర్షము, రమ్యక వర్షమని ఉంటాయి. వీటికి నీల పర్వతము, శ్వేత పర్వతము, శృంగవంతం అన్న పర్వతము, ఇవి మర్యాద గిరులు అంటే హద్దులు. మర్యాద అంటే హద్దు. హద్దులను ఏర్పరుస్తూ ఉన్న పర్వతాలివి. ఇప్పుడు ఈ పర్వతాలేమున్నాయో వాటికి ప్రాగాయతాః ఉభయతః తూర్పు వైపు వ్యాపిస్తూ 2 వైపులా క్షారోదావధయః ఉప్పు నీటి సముద్రాలుంటాయి. ద్విసహస్ర పృథవః అవి 2,000 యోజనాల విస్తీర్ణంతో ఉంటాయి ఒక్కొక్కటి. పూర్వస్మాత్ ఉత్తరోత్తరః ఒక్కొక్క దాన్ని మించి కొంచెం తక్కువగా దీర్ఘం అంటే వైశాల్యము అంటే ఈ రమ్యకము, హిరణ్మయము, కురు వర్షాలు ఒక్కొక్కటి ఒక 10% తగ్గిపోతూ ఉంటాయి విస్తీర్ణము. ఏవం దక్షిణేన ఇలావృతం నిషదః హేమకూటः హిమాలయः ఇతి ప్రాగాయతాः యథా నీలాదయः అయుతయోజనోత్సేదాः
హరివర్ష కిం పురుష భారతానాం యథాసంఖ్యం. ఏవమేవ ఇట్లనే. ఇలావృతానికి ఒకవైపు నీలము, శ్వేతము, శృంగవంతమన్న పర్వతాలుండి, ఆ పర్వతాలు రమ్యకము, హిరణ్మయము, కురు వర్షాలను విడదీస్తున్నట్ట, ఇలావృతానికి దక్షిణం వైపున నిషదము, హేమకూటము, హిమాలయము అన్న పర్వతాలు మళ్ళీ తూర్పు వైపుగా వ్యాపిస్తూ నీల, శ్వేత, శృంగవంతమన్న పర్వతాల్లాగానే ఇవి గూడా ఒక 10,000 యోజనాలంత ఉంటుంది. ఉండి ఒక్కొక్కటి హరివర్షాన్ని, కింపురుష వర్షాన్ని, భారత వర్షాలను విడదీస్తూ ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. సంఖ్య గూడా అంతే. ఇక్కడ చెప్పినట్టే 2000 యోజనాల పృథు ఉంటాయి ఒక్కొక్కటి. అయితే కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటాయని ఏంటో చెప్పారు గదా! అది. తథా ఏవ ఇలావృతం అపరేణ పూర్వేణ చ మాల్యవత్ గంధమాదనౌ ఆనీల నిషేధాయ తౌ ద్విసహస్రం పప్రదతుః కేతుమాల భద్రాశ్వయోః సీమానం విదధాతే. అట్లానే ఇలావృతానికి అపరం పూర్వం ఇంకా అటు ఇటు మాల్యవంతము, గంధమాదనము అన్న పర్వతాలున్నాయి. ఆ 2 ఏం చేస్తాయంటే ఆనీల నిషధాయతౌ పైన చెప్పినట్టు నీలము, నిషాదం అని చెప్పారు గదా! ఇక్కడ నీల, శ్వేత, శృంగవాన్, నిషాద, హేమకూట, హిమాలయం లాగా వాటి అంతటి వరకు వ్యాపిస్తూ 2000 యోజనాల వైశాల్యంతో కేతుమాలము, భద్రాశ్వము అన్న భూములకు సీమలను కల్పిస్తూ ఉంటాయి. హద్దులేర్పరుస్తూ ఉంటాయి. మందరః, మేరుమందరః, సుపార్శ్వః, కుముదః ఇతి అయుతయోజన విస్తారః ఉన్నాహాః మేరోః చతుర్దిశం అవష్టంభ గిరయః ఉపక్లప్తాః. ఇంకా మందర పర్వతము, మేరు మందర పర్వతము, సుపార్శ్వ పర్వతము, కుముదము అని ఈ విధంగా ఒక 10,000 యోజనాలంత విస్తారము, వైశాల్యము, ఉన్నాహము ఎత్తుతో ఉన్న 4 పర్వతాలు ఈ మేరు పర్వతానికి చతుర్దిశం 4 దిక్కులుగా ఉండి అవష్టంభ గిరయః ఉపక్లప్తాః ఆధారమైన గిరులుగా ఉంటాయి. మేరు పర్వతం చుట్టూ 4 దిక్కుల్లో 4 పర్వతాలుంటాయి. మందరము, మేరుమందరం, సుపార్శ్వం, కుముదం అని. ఈ ఒక్కొక్కటి 10,000 యోజనాల ఎత్తు, పొడుగు ఏంటో ఉంటాయని చెప్తున్నారు. చతుర్షు ఏతేషు చూత, జంబూ, కదంబ, న్యగ్రోధాః చత్వారః పాదప ప్రవరాః పర్వతకేతవః ఇవ అధిసహస్ర యోజన ఉన్నాహాః తావత్ విటప వితతయః శతయోజన పరిణాహాః. ఇంకా ఈ 4 పర్వతాలేవున్నాయో మందర, మేరుమందర లాంటి పర్వతాలేవున్నాయో ఆ పర్వతాల పైన చూతం అంటే మామిడి చెట్లు, జంబు అంటే నేరేడు చెట్లు, కదంబము అంటే కడిమి చెట్లు, న్యగ్రోధాలు అంటే మర్రి చెట్లు, ఇటువంటి 4 రకాల పాదప ప్రవరాహ శ్రేష్టమైన చెట్లన్నీ. మామిడి, నేరేడు, కడిమి, మర్రి చెట్లన్నీ గూడా ఈ 4 పర్వతాల పైన ఆ పర్వతానికి జెండాల్లాగా ఏట్టుగా ఎదిగి అక్కడ ఉంటూ ఉంటాయి. అవి అధిసహస్ర యోజన ఉన్నాహాహ ఒక్కొక్క చెట్టు 10,000 యోజనాల కన్నా ఎక్కువగా పెద్దగా పెరిగి ఉంటాయి. అట్లానే తావత్ విటప వితతయః అవి ఒక్కొక్క మామిడి, ఏదో నేరేడు, కడిమి, మర్రి చెట్లు ఎంతెంతగా వ్యాపించి ఉంటాయంటే వాటి విటపాలు, వాటి కొమ్మలు మళ్ళీ ఒక్కొక్కటి 10,000 యోజనాల కన్నా ఎక్కువగా వ్యాపించి ఉంటాయిట. దాని మొదలు ఒక్కొక్క చెట్టు ఇవేవున్నాయో అక్కడ ఆ పర్వతాల పైన పెరుగుతున్న చెట్ల యొక్క మొదళ్ళు ఒక్కొక్కటి 100 యోజనాలుగా ఉంటుందిట. హ్రదాః చత్వారః పయో మధు ఇక్షు రస మృష్టజలాః యత్ ఉపస్పర్శినః ఉపదేవ గణాః యోగైశ్వర్యాణి స్వాభావికాని భరతర్షభ ధారయంతి. అట్లానే 4 హ్రదాలు, నీటి కొలనులు ఉంటాయి. ఆ నీటి చెరువులు ఏ నీళ్లతో నిండి ఉంటాయి అంటే
పయస్ పాలతో, క్షీరము, తర్వాత మధువులు, తేనెలు, తర్వాత ఇక్షురసాలు, చెరుకు రసాలు, మృష్ట జలాలు, సిద్ధ జలాలు, సిద్ధోదకాలు. ఇంకా ఈ 4 పర్వతాల పైన మేరు మేరుమందర సుపార్శ్వ కుముదమన్న పర్వతాల పైన మామిడి, నేరేడు, కడిమి, మర్రి అన్న చెట్ల పైన కాస్తూ పూస్తూ ఉన్న పళ్ళ కింద 4 నీటి సరస్సులు, ఒక్కొక్కటి మంచినీళ్ళ దగ్గర నుంచి చెరుకు రసాలు, తేనెలు, పాలతో నిండి ఉంటాయి. ఇంకా అప్పుడేం జరుగుతుందంటే ఓ భరతర్షభ, యత్ ఉపస్పర్శినః, ఈ నీళ్ళలో స్నానాలు చేసి, ఆ నీళ్లు తాగి అవన్నీ ఎవరైతే వాడుకుంటూ ఉన్నారో, వాటిని సేవిస్తూ ఉన్నవాళ్ళు ఎవరున్నారో, అటువంటి ఉపదేవ గణాలు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, అప్సరసలు వాళ్ళందరూ ఇంకా స్వాభావికంగానే యోగైశ్వర్యాలన్నింటినీ, అష్టైశ్వర్యాలని చెప్తారు కదా సిద్ధులు, వాటన్నింటినీ కూడా ధరిస్తారు ఓ భరతర్షభ. అక్కడి దాకా వెళ్ళగలిగిన వాళ్లకు, వాటిని సేవించిన వాళ్లకు ఇంకా రకరకాల యోగైశ్వర్యాలన్నీ కలుగుతాయి స్వాభావికంగానే, నేచురల్‌గా. తర్వాత దేవోద్యానాని చ భవంతి చత్వారి నందనం చైత్రరథం వైభ్రాజకం సర్వతో భద్రం ఇతి. ఇంకొక 4 మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ ఉద్యానవనాలు. 4 పర్వతాలు, 4 రకాల చెట్లు, 4 రకాల సరస్సులు చెప్పారు గదా! ఇప్పుడు 4 రకాల ఉద్యానవనాలు, దేవ ఉద్యానవనాలు చెప్తున్నారు. ఆ దేవతా ఉద్యానవనాల పేర్లేమి అంటే నందనవనము, చైత్రరథము, వైభ్రాజకము, సర్వతోభద్రంట. యేషు అమర పరివృఢాః సహ సురలలనా లలామయూథపతయః ఉపదేవ గణైః ఉపగీయమాన మహిమానః కిల విహరంతి. ఏ నందనవనాల్లోనైతే అమర పరివృఢాః, అమర శ్రేష్ఠులు ప్రభువులు, సురలలనా లలామ యూథపతయః, దేవతా స్త్రీలతో కూడి వాళ్ళ భర్తలందరూ గూడా, ఉపదేవ గణాలు మన గంధర్వులు మొదలైన వాళ్ళందరూ ఉపగీయమాన మహిమానః, వీళ్ళ గొప్పతనాలన్నీ గానం చేస్తూ ఉంటే, వీళ్ళ మహిమలన్నీ గానం చేస్తూ ఉంటే, విహరంతి కిల విహరిస్తూ ఉంటారట. మన ఉపదేవ గణాలందరూ ఈ నీటి కొలనుల్లో స్నానాలన్నీ చేసి గొప్ప గొప్ప ఐశ్వర్యాలన్నీ సాధించి ఏమి చేస్తార్రా వాళ్ళు అంటే, దేవతలు ఈ ఉద్యానవనాల్లో విహరిస్తూ ఉంటే వాళ్ళ భార్యలతో, వాళ్ళ భర్తలతో వాళ్ళు వాళ్ళని గానాలన్నీ చేస్తూ ఉంటారట. మందరోత్సంగే ఏకాదశ శతయోజన ఉత్తుంగ దేవచూత శిరసః గిరిశిఖర స్థూలాని ఫలాని అమృతకల్పాని పతంతి. ఈ మందర పర్వతం పైన ఒక 1100 యోజనాల ఎత్తున్న ఉత్తుంగమైన దేవతా వృక్షం ఒకటున్నది, మామిడి చెట్టు. దాని పైనుంచి గిరిశిఖర స్థూలాన్ని, ఏదో పర్వత శిఖరంలాగా ఉన్న అంత పెద్దగా, పర్వత శిఖరం అంత పెద్ద పెద్దగా ఉన్న పళ్ళుట, మామిడి పళ్ళు, అమృత కల్పాలు, అమృతమయమైన అమృతంలాగా ఉన్న మామిడి పళ్ళు, ఒక్కొక్క పండు సైజు ఎంత అంటే, అదిగో పర్వత శిఖరం అంత ఉంటాయిట. అవి ఈ 1100 యోజనాల ఎత్తు నుంచి కింద పడుతూ ఉంటాయిట. తేషాం విశీర్యమాణానాం అతిమధుర సురభి సుగంధి బహుళారుణ రసోదేన అరుణోదా నామ నది మందరగిరి శిఖరాత్ నిపతంతి పూర్వేణ ఇలావృతం ఉపప్లావయతి. ఇంక ఈ చెట్లు అట్లా ఉన్నాయి, దేవతా వృక్షాలవి, ఆ మామిడి చెట్లు. వాటి పైనుంచి ఏదో బండరాళ్ళు పడ్డట్టు పడుతుంటాయి పళ్ళు. ఆ మామిడి పళ్ళు ఆ పర్వతం పైన పడి విరుగుతూ ఉంటే పగిలిపోతాయి గదా! మామిడి పళ్ళు పండి ఆ చెట్టు పైనుంచి రాలి కింద మందర పర్వతం పైన పడేసరికి పగులుతాయి. పగిలేసరికి అందులో నుంచి అతి మధురమైన, చక్కటి పరిమళ భరితమైన, సుగంధ భరితమైన, బహుళమైన, ఎంతో ఎక్కువైన
ఎర్రటి రంగులో ఉన్న రసాలు కారుతూ ఉంటాయిట. ఆ రసాలు కారి, కారి ఎంతటి మామిడి రసాలంటే అవి, అదో నది తయారైంది. ఆ నదికో పేరు గూడా ఉంది. ఎర్రటి మామిడి రసాలు కారుతూ ఉండడం వల్ల దానికి అరుణోద అంటే ఎర్రటి నీటితో ఉన్న నది అని పేరు గూడా వచ్చిందిట. ఈ నది ఆ మందర పర్వతం పైనుంచి జలపాతంలాగా ప్రవహిస్తూ కింద బడి, ఇక్కడ మన ఇళావృతం ఉన్నది గదా! దానికి తూర్పు వైపంతా తడుపుతూ ఉంటుందిట. ఇళావృతం అన్న పర్వతానికి తూర్పు వైపున ఉన్న ప్రాంతమంతా ఈ మామిడి పళ్ళ రసాలతో తడుస్తూ ఉంటుందిట. యత్ ఉపజోషణాత్ భవాన్యాః అనుచరీణాం పుణ్యజనవధూనాం అవయవ స్పర్శ సుగంధవాతః దశయోజనం సమంతాత్ అనువాసయతి. యత్ ఉపజోషణాత్ ఏ ఈ మామిడి పళ్ళ రసాలతో కూడి ఉన్న నదిలోని నీటిని సేవించడం వల్ల భవాన్యాః అనుచరీణాం భవానీదేవి యొక్క అనుచరులు, ఆమె పరిచారికలందరూ గూడా ఆ పుణ్య జనుల యొక్క వధువులు, భార్యలు వాళ్ళ యొక్క అవయవాల నుంచి ఎటువంటి సుగంధ వాసనలొస్తాయంటే, ఎందుకు అంటే ఈ పరిమళభరితమైన మామిడి రసాలతో నిండి ఉన్న అరుణోద అన్న నదిలో స్నానాలన్నీ చేసేసరికి వాళ్ళ శరీరానికి కూడా అటువంటి సుగంధాలన్నీ పట్టుకుని, వాళ్ళ దేహాలలో నుంచి సమంతాత్ ఒక దశ యోజనం పూర్తిగా ఒక 10 యోజనాల దూరము వాళ్ళ దేహాల్లో నుంచి పరిమళాలన్నీ వ్యాపిస్తూ ఉంటాయి. వాసయతి అక్కడంతా వ్యాపింపజేస్తూ ఉంటాయి అవన్నీ. ఏవం ఇట్లానే ఇంకొకటి చెప్తాను పటు. జంబూ ఫలాలు, మామిడి పళ్ళ నదులు చూసావు గదా! మామిడి పళ్ళ రసాల నదులు చూసావు గదా! ఇంకిప్పుడు జాంబూ ఫల రసాల నదులు చెప్తాను పట్టు. నేరేడు పళ్ళు, అల్ల నేరేడు పళ్ళ గురించి. ఏవం జంబూఫలానాం అత్యుచ్చ నిపాత విశీర్ణానాం అనస్తిప్రాయాణాం ఇభక్కాయ నిభానాం రసేన జంబూనామ నది మేరుమందర శిఖరాత్ అయుత యోజనాత్ అవనితలే నిపతంతి. దక్షిణేన ఆత్మానం యావత్ ఇళావృతం ఉపస్యందయతి. ఆ పర్వతం పైన నేరేడు చెట్లున్నాయి గదా! ఆ నేరేడు పళ్ళు గూడా బాగా పండి రాలితే, అంత ఎత్తు నుంచి అవి కింద పడేసరికి విసీర్ణం పగులుతాయి గదా! పగిలేసరికి ఆ లోపల అనస్థి ప్రాయాణం వాటిలో విత్తనాలు గూడా చాలా చిన్న చిన్న విత్తనాలు. మొత్తం అంతా పండంతా గూడా రసమే. ఆ పండు గూడా పరిమాణం ఎంత ఒక్కొక్కటి ఇభకాయ నిభాన పెద్ద పెద్ద ఏనుగులంతా. ఎందుకంటే ఏనుగులు గూడా ఇట్లానే నేరేడు పండు రంగులో ఉంటాయి. పెద్ద పెద్ద నేరేడు పళ్ళు ఒక్కొక్కటి పెద్ద పెద్ద ఏనుగులంతా కింద టపి టపి అని పడేసరికి రసాలన్నీ కారుతాయి గదా! ఆ రసాలన్నీ జాంబూనదం, జంబూ అన్న పేరున్న నది అయిందది. జంబూ నది అయిందది. అది మేరుమందరం శిఖరం పైనుంచి ఒక 10 యోజనాల పైనుంచి కింద పడి ప్రవహిస్తూ, ప్రవహిస్తూ దక్షిణం దిక్కుగా మన ఇళావృతం అన్న పర్వతం ఉంది గదా! దానికి దక్షిణం వైపంతా భూమిని తడుపుతూ ఉంటుందిట. తావత్ ఉభయోః అపి రోధసోః యా మృత్తికా తద్రసేన అనువిద్యమానా వాయు అర్క సంయోగ విపాకేన సదా అమరలోకాభరణం జాంబూనదం నామ సువర్ణం భవతి. అట్లానే మన ఈ జంబూ నది ఒకటుంది గదా! ఆ నేరేడు పళ్ళ రసాలతో నిండిన నది. అది ఆ పర్వతానికి 2 వైపులా తీరాల్లో రోధసము అంటే తీరాలు. 2 తీరాల్లో కూడా ఈ నది ఏదున్నదో మన జంబూ నది. దానికి 2 వైపులా తీరాల్లో మట్టి ఉంటుంది గదా! ఆ మట్టిట అది ఆ రసంతో నాని, నాని, నాని వాయువుతో, సూర్యుడి ఎండతో సంపర్కం చెంది, చెంది ఏదో కెమికల్ రియాక్షన్ తోటి ఆ మట్టి ఈ జాంబూ రసంతో కలిసి సదా ఎల్లప్పుడూ అమరలోకాభరణం
దేవతలందరూ ఆభరణాలన్నీ ధరించడానికి వీలుగా జాంబూనదం అన్న బంగారంగా తయారవుతుందిట. జాంబూనదం అన్న పేరు ఎందుకొచ్చింది బంగారానికి అంటే, అదిగో జంబు అన్న నదిలోని ఆ నేరేడు పళ్ళ రసాలతో నిండి ఉన్న నదేదున్నదో, దాని తీరంలో ఉన్న మట్టి గాలికి, సూర్యకిరణాలకు రియాక్ట్ అయ్యి, అది బంగారంగా మారి జాంబూనదం అన్న పేరుతో ఉంటుందిట. దాన్ని బెట్టుకుని మన దేవతలందరూ రకరకాల ఆభరణాలన్నీ తయారు చేయించుకుంటారట. యదుహవావ విబుధాదయః సహ యువతిభిః ముకుట కటక కటి సూత్రాది ఆభరణ రూపేణ ఖలు ధారయంతి. మన విబుధాదయ దేవతలు మొదలైన వాళ్ళందరూ వాళ్ళ భార్యలతో సహా మకుటాలు, కిరీటాలు, కటకాలు, కడియాలు, కంకణాలు, కటి సూత్రాలు, నడుముకు వడ్డాణాలు, మొలతాళ్ళు అట్లాంటివన్నీ రకరకాల ఆభరణాలన్నీ చేయించుకుని, తగిలించుకుని తిరుగుతూ ఉంటారట. మట్టి, మట్టి, ఇంతకి మట్టి. దేవతలేమి మనం గూడా మట్టే. మట్టే రకరకాల కెమికల్ రియాక్షన్స్ వల్ల బంగారంగా మారితే, దాన్నే తవ్వుకుని తెచ్చుకుని, తగిలించుకుని తిరుగుతాం మనం గూడా. మనమంతే, మన దేవతలంతే. వాళ్ళెట్లున్నారో మనం అట్లనే ఉంటాం. యః తు మహాకదంబః సుపార్శ్వనిరూఢः యాః తస్య కోటరేభ్యः వినిసృతాः పంచ ఆయామపరిణాహాः పంచ మధుధారాः సుపార్శ్వశిఖరాత్ పతంత్యః అపరేణ ఆత్మానం ఇళావృతం అనుమోదయంతి. కడిమి చెట్లున్నాయి గదా! ఆ పెద్ద పెద్ద మహా కడిమి చెట్లు. అవి సుపార్శ్వమన్న పర్వతం పైన పాతుకుని ఉన్నాయి గదా! ఎత్తుగా. ఇంకా వాటి కోటరాల్లో నుంచి, వాటి తొర్రల్లో నుంచి రకరకాలుగా 5 ఆయామ పరిణాహాహ బాగా వెడల్పుగా ఉన్న, ధారాపాతంగా ఉన్న మధుధారాహ తేనెలు కారుతూ ఉంటాయిట. ఈ కడిమి చెట్లలో నుంచి పెద్ద పెద్ద 5 మధుధారలు, తేనెల ధారలు కారుతూ ఉంటాయిట. అవి ఆ సుపార్శ్వమన్న శిఖరం పైనుంచి కారి, కారి, కారి ఇటువైపు మన ఇళావృతం ఏదున్నదో దానికి పడమర వైపున ఉన్న ప్రాంతమంతా భూప్రాంతాన్ని తడుపుతూ ఉంటుందిట. యాహి ఉపయుంజానానాం ముఖ నిర్వాసితః వాయుః సమంతాత్ శతయోజనం అనువాసయతి. ఎవరైతే ఈ మధుధారలను, ఈ తేనెల నదులున్నాయి గదా! ఆ నదుల్లోని ఆ నీటిని ఎవరైతే వాడుతారో, వాళ్ళ ముఖాల్లో నుంచి, వాళ్ళ నోళ్ళలో నుంచి వచ్చే వాయువులేవున్నాయో అవి మొత్తం ఒక 100 యోజనాల దూరం వాసనలు వెదజల్లుతూ ఉంటాయిట. ఏవం కుముద నిరూఢః యః శతవల్స్యః నామ వటః తస్య స్కందేభ్యః నీచీనాః పయోదధి మధు ఘృత గుడ అన్న ఆది అంబర శయ్య ఆసన ఆభరణ ఆదయః సర్వే ఎవ కామధుగా నదాః కుముదాగ్రాత్ పతంతః తం ఉత్తరేణ ఇలావృతం ఉపయోజయంతి. ఇట్లానే కుముదమన్న పర్వతం ఉంది కదా! దానిపైన పాతుకున్న చెట్లున్నాయి. శతవల్సెము మొదలైన మర్రి చెట్లు. ఇవి వాటి స్కందాల్లో నుంచి, కొమ్మల్లో నుంచే రకరకాలుగా ఏవేవో రాలుస్తూ ఉంటాయిట. ఈ విచిత్రం ఇదింకా. కుముదమన్న పర్వతం పైన పెరిగిన మర్రి చెట్లలో నుంచి, ఆ చెట్ల కొమ్మల్లో నుంచే ఏమి గావాలంటే అవి, ఏవంటే అవి. పయస్ నీళ్లు గావాలా? పాలు గావాలా? దధి పెరుగు గావాలా? మధువులు తేనెలు గావాలా? ఘృతము నేతులు గావాలా? గూడము బెల్లము, అన్నము, అంబరాలు, వస్త్రాలు, శయ్య, మంచాలు, పక్కలు, దుప్పట్లు, పరుపులు, దిండ్లు, ఆసనాలు, కుర్చీలు, సోఫా సెట్లు, ఆభరణాలు, బంగారాభరణాలు, ఆదయః ఏమి కావాలంటే అవి. అవి మొత్తం సర్వే ఏవ కామదుగాః నదాః. కామధేనువుల్లాంటి నదులు. ఇంక ఈ నదులు విచిత్రమైన నదులు. ఏదో మామిడి పళ్ళ రసాల నదులు, నేరేడు పళ్ళ రసాల నదులు, తేనె నదులు గాదు. అంత మాత్రమే గాదు. ఇక్కడ తేనె నదులు, పాల నదులు, పెరుగు నదులు, వస్త్రాల నదులు, ఆభరణాల నదులు,
మంచాల నదులు, కుర్చీల నదులు అని బెల్లపు గడ్డల నదులు ఇంక ఏది పడితే అది ఏది కావాలంటే అది, ఏది కావాలంటే అది. ఆ కుముదమన్న పర్వతం పైనుంచి పడుతూ ఇటువైపు మన ఇళావృతం ఏదున్నదో దానికి ఉత్తరం వైపునంతా ప్రవహిస్తూ ఉంటాయిట ఆ నదులన్నీ. యా అనుపజుషాణానాం న కదాచిదపి ప్రజానాం వళీ ఫలితక్లమస్వేద దౌర్గంధ్య జరా ఆమయ మృత్యు శీత ఉష్ణ వైవర్ణ్య ఉపసర్గాదయః తాప విశేషాః భవంతి యావత్ జీవం సుఖం నిరతిశయం ఏవ. ఎవరైతే ఈ మంచాలు, కుర్చీలు, ఆభరణాలు, వస్త్రాలు, బెల్లపు గడ్డలు, మధువులు, పాలు, పెరుగు, తేనె ఇట్లాంటివి ఏమి కావాలంటే అవన్నీ. వాటిని ఎవరైతే అనుభవిస్తూ ఉన్నారో అటువంటి ప్రజలకు ఎప్పుడూ గూడా కొన్ని జరగవుట. ఏవి అంటే శరీరం ముడతలు పడిపోవడం, ఫలితము జుట్టు తెల్లబడిపోవడం, నెరిసిపోవడం, క్లమము అలసిపోవడం, స్వేదము చెమట పట్టడము, దౌర్గంధ్యము శరీరంలోంచి దుర్గంధాలన్నీ రావడము, జరా ముసలితనము, ఆమయము జబ్బులు, రోగాలు, మృత్యువు మరణము, శీతము చలి, ఉష్ణము వేడి, వైవణ్యము ముఖం పాలిపోవడము, ఉపసర్గము హఠాత్తుగా ఏమైనా దెబ్బలు తగిలి కాళ్ళో చేతిలో విరగడం అట్లాంటివి, ఆదయః మొదలైన తాపాలు ఇంక ఏ విశేషము గూడా ఎటువంటి తాపాలు గూడా నా భవంతిహి కలగనే కలగుట. యావజ్జీవం ఇంక వాళ్ళు బతుకున్నంత వరకు నిరతిశయమైన సుఖమే సుఖంట. కురంగ, కురర, కుసుంభ, వైకంక, త్రికూట, శిశిర, పతంగ, రుచక, నిషధ, సినీవాస, కపిల, శంఖ, వైడూర్య, జారుధి, హంస, వృషభ, నాగ, కాలంజర, నారదాదయః వింశతి గిరయః మేరోః కర్ణికాయాః ఇవ కేసరభూతాః మూలదేశే పరితః ఉపక్లప్తాః. ఇప్పుడు మనం మేరు పర్వతానికి మధ్యలో ఇది బొడ్డులాగా ఉంటే దాని చుట్టూ కేసరాల్లాగా మూలదేశంలో దాని మూలం దగ్గర నుంచి ఒక 20 కొండలు పరితః ఉపక్లప్తాః దాని చుట్టూ కల్పించబడ్డాయిట. 20 కొండలని జెప్పారు. ఇక్కడ లిస్ట్‌లో 19 రాసిచ్చారు మన గురువుగారు. మధ్యలో ఒకటి వదిలిపెట్టేశారు. ఏంటిలే అనుకున్నారేమో. మీరు కావాలంటే లెక్కబెట్టుకోండి. నాలాంటి వాళ్ళు ఉంటారు లెక్కబెట్టుకునేవాళ్ళు మరి. కానీ ఇదంతా నిజం గాదు గాబట్టి, సత్తు గాదు గాబట్టి, అసత్తు గాబట్టి దాన్ని కరెక్ట్ లెక్కలు గూడా చెప్పరు. ఇంతకవి కురంగం, కురరం, కుసుంభం, వైకంకం, త్రికూటం, శిశిరం, పతంగం, రుచకం, నిషధం, శ్రీనివాసం, కపిలం, శంఖం, వైడూర్యం, జారుధి, హంసం, వృషభం, నాగం, కాలంజరం, నారదం. ఇంకోటేమైపోయిందో తెలీదు. ఆదయః అనే బదులు వింశతి అన్నారు. 19 రాసి 25 వదిలిపెట్టే బదులు ఇంకో పేరు కల్పించొచ్చు గదా మన గురువుగారు. ఇంతకీ జఠర దేవకూటౌ మేరుం పూర్వేణ అష్టాదశ యోజన సహస్రం ఉదగాయతౌ ద్విసహస్రం పృథుతుంగౌ భవతః ఏవం అపరేణ పవన పార్యాత్రౌ దక్షిణేన కైలాస కరవీరౌ ప్రాగాయతౌ ఏవం ఉత్తరతః త్రిశృంగ మకరౌ అష్టభిః ఏతైః పరిసృతః అగ్నిః ఇవ పరితః చక్క అస్తి కాంచన గిరిః. ఇంకా మేరు పర్వతానికి పూర్వం వైపు జఠరము, దేవకూటము అన్న 2 పర్వతాలు. అష్టాదశ యోజన సహస్రం ఒక 18,000 యోజనాల ఎత్తుగా ఉండి, ఉదగాయతౌ అవి ఆయతంగా ఎత్తు, వెడల్పుతో ఉండి 2000 యోజనాలంతా వైశాల్యంతో తుంగం బాగా ఎత్తుగా ఉంటాయిట. ఏవం ఈ విధంగా అపరేణ పవన పారియాత్రౌ పవనము, పారియాత్రము అన్న పేరున్న పర్వతాలు దక్షిణం వైపున కైలాస కరవీరాలు ప్రాక్ దిక్కు నుంచి ఆయతో వ్యాపిస్తూ ఉత్తరం వైపు త్రిశృంగము, మకరము అన్నవి ఈ మొత్తం 8 అష్టభిః ఏతైః మన మేరు పర్వతానికి చుట్టూ ఒక 8 కొండలు ఉంటాయి. ఏవి అంటే జఠర దేవకూటాలు 2, పవన పారియాత్రాలు 2, 4,
తర్వాత త్రిశృంగ మకరాలు 2, 6, కైలాస కరవీరాలు 2, 8. ఈ 8 గూడా ఏదో మన బంగారు కొండ చుట్టూ ఈ 8 కొండలు ఉంటాయిట. ఉండి చక్కాస్తి ప్రకాశిస్తుంటాయి. ఏదో అగ్ని చుట్టూ అగ్ని శిఖల్లాగా అని చెప్తూ ఉన్నారు. మేరోః మూర్ధని భగవతః ఆత్మయోనేః మధ్యతః ఉపక్లుప్తాం పురీం అయుతయోజన సాహస్రీం సమచతురస్రాం శాతకౌంభీం వదంతి. మేరు పర్వతం పైన భగవంతుడు ఆత్మయోని స్వయంభువుడు బ్రహ్మదేవుడు. ఆయన కోసమని ఈ మేరు పర్వతం పైన మధ్యలో ఒక పురి ఉపక్లుప్తం కల్పించబడి ఉన్నదిట. అది అయుత యోజన సాహస్రీం ఒక లక్షో కోటో యోజనాల వేలు. అయుత యోజన సాహస్రీం ఒక లక్ష వేల యోజనాలంటే ఒక కోటి యోజనాలో ఏంటో అనుకోండి. అంత వైశాల్యంతో సమచతురస్రం 4 వైపులు ఈక్వల్‌గా ఉన్న సైడ్స్‌తో అంటే స్క్వేర్ లాగా ఉంటుందిట. దాన్ని శాత శాతకుంభము అంటే బంగారం. అది శాతకౌంభి అంటే బంగారుమయమైన ఒక పురం ఉన్నదిట. అది ఒక కోటి యోజనాల వైశాల్యంతో ఉంటుంది. చతురస్రాకారంలో అది బ్రహ్మదేవుడి పురం అని చెప్తూ ఉన్నారు. తాం అనుపరితః లోకపాలానాం అష్టానాం యథాదిశం యథారూపం తురీయమానేన పురః అష్టౌ ఉపక్లుప్తాః. ఇప్పుడు ఈ బ్రహ్మపురం ఏదున్నదో బ్రహ్మపురానికి అనుపరితః దాని చుట్టూ అష్ట లోకపాలకులు ఉన్నారు గదా! 8 మంది లోకపాలకులు, 8 దిక్కులకు ఒక్కొక్క లోకపాలకుడు. వాళ్ళందరికీ కూడా యథాదేశం ఎవరి లోకం ఎటువైపు ఉన్నదో అటువైపు ఆ దిక్కున వాళ్లకు యథారూపం వాళ్లకు తగిన విధంగా అష్టౌ ఒక 8 పురాలు తురియమానేన అంటే ఒక్కొక్కటి ఈచ్ క్వార్టర్‌లో ఆ మేరు పర్వతానికి చుట్టూ దేని క్వార్టర్‌లో దానికి 8 నగరాలు, పురాలు కల్పించబడి ఉన్నాయిట. మన బ్రహ్మదేవుడి పురానికి చుట్టూ ఈ లోకపాలకుల పురాలు ఉపక్లుప్తమై ఉన్నాయని చెప్తూ ఉన్నారు. దీనితో ఇంతకీ చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకున్నాం. ఓ పనైంది జీవ జగత్తులు. పైన ఒక చాప్టర్, కింద ఒక చాప్టర్. ఇంక తర్వాత అసలు ఏం మనకు ఉపదేశం చేస్తారో మన గురువుగారు చూద్దాము. భువన కోశ వర్ణనమని దీనికో పేరు పెట్టారు. అన్న పేరున్న 16వ అధ్యాయం గూడా పూర్తి చేశాము. మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని ఇంక అక్కడి నుంచి మన గురువుగారి ఉపదేశాన్ని మనము శ్రవణం చేస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.